కలుగుగాక. రెండు చేతులు ఎత్తి చదువు. దేవునికి మహిమ కలుగుగాక. ఇంకోసారి దేవునికి మహిమ కలుగుగాక. నిద్రపోతున్న వారు చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నేనేం చెప్పాను? నిద్రపోతున్న వారు హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు చాలామంది ఏం చేశారు? చాలామంది హల్లెలూయా అని అంటే అందుకే బైబిల్ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 78వ అధ్యాయము, కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నా జనులరా నా బోధకు అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే బోధకుడు బోధిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? అందరు ఇక్కడ ఉంటున్నారు కానీ వాళ్ళ హృదయాలు ఇక్కడ అని నేను చెప్పట్లేదు, జీవగొందలను రాపించబడిన మాట చెప్తా ఉంది. అందుకే హల్లెలూయా చెప్పినప్పుడు హల్లెలూయా చెప్పండి. మనం దేనికైతే దైవసేవకుడు బోధిస్తున్నాడో దాన్ని మాత్రము ఇందాం. ఇప్పుడు సెల్లులు అన్ని పక్కన పెట్టండి, మనుషులతో మాట్లాడేదాన్ని పక్కన పెట్టండి. దేవుని యొక్క వాక్యము ఏదైతే దేవుడు తెలియచేస్తున్నాడో అది మాత్రం విందాం. మొదటి రాజుల గ్రంథము, బైబిల్ గ్రంథం నుంచి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రద్ధగా వాక్యం విందాం. 17వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట సంబంధమైన సారెపత్తు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము. హల్లెలూయా. ఈ వాక్యం ఎవరితో మాట్లాడుతూ ఉందంటే అభిషక్తుడు ప్రవక్త అనబడుతున్న ఏలియాతో యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మంచిగా ఏంటండి, ఏలియాతో ప్రవక్త అనబడుతున్న ఏలియాతో, అభిషక్తుడు అనబడుతున్న ఏలియాతో ఎవరు మాట్లాడుతున్నారంటే యెహోవా దేవుని యొక్క వాక్కు ద్వారా ఏలియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కాలమందు ప్రవక్తలతోటి దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడేవారు అనుకోవచ్చు. అప్పుడు కాలంలో ప్రవక్తలు ఉన్నారు కదా, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో ఇది చెప్పమన్నాడు అని చెప్తూ ఉంటారు కదా. అయితే ప్రవక్తలతో దేవుడు ఎలా మాట్లాడతాడంటే ఆయన స్వరముతో ఆ కాలం ముందు మాట్లాడేవాడు. ఎందుకంటే దేవుడు ఆ కాలం ముందు యెహోవా అనే నామకరణాన్ని రుచరిస్తూ ఆ నామాన్ని ప్రకటించేసేవారు కనుక యెహోవా దేవుడే దిగి వస్తే ఆయన చూసి బ్రతుకు జారన్నారుడు ఎవరు ఉండరు. అది ప్రవక్త అయినా కావచ్చు, ఇంకెవరైనా కానీ దేవుని చూడలేరు. కనుక ఆ దినాలలో పాత నిబంధన కాలంలో దేవుడు ప్రవక్తల ద్వారా ఎలా మాట్లాడేవాడు అంటే స్వరము ద్వారా మాట్లాడేవాడు. అయితే ఏలియాతో దేవుడు చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడంటే సారెపత్తు అనే ఊరికి నువ్వు వెళ్ళు. అసలు సారెపత్తు అనే ఊరికి ఏలియా ఎందుకు వెళ్ళాలి? దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో ఏలియా నువ్వేం చేస్తావంటే నీవుండు ఈ స్థలం నుంచి లేచి సారెపత్తుకు వెళ్ళు. అసలు సారెపత్తు అనే ఊరు గ్రామానికి దేవుడు ఎందుకు వెళ్ళమంటా ఉన్నాడు? అసలుకి ఏలియా జీవితంలో అసలు ఏం జరిగింది? బైబిల్ గ్రంథం నుంచి 17వ అధ్యాయం 1వ వచనం 2వ లైన్ చదవండి మా. ఏలియా అహాబునద్దకు వచ్చి ఎవ్వని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన నా యెహోవా జీవంతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. హల్లెలూయా. ఏమని ప్రకటిస్తున్నాడంటే ఏమని ప్రకటిస్తున్నాడు? మంచైనను వర్షమైనను ఈ ప్రాంతంలో ఈ స్థలంలో పడదు. ఏంటంట? వర్షమైనను మంచైనను పడదు, ఈ సంవత్సరంలో పడదు. ఎందుకు ఏలియా ఆ ప్రాంతంలో ఆ మాట చెప్పాల్సి వచ్చింది? అసలుకు
దేవుని యొక్క దాసుడు అంత కఠినముగా నీరైనను మంచెనను ఇది ఈ సంవత్సరంలో కురవదు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 32వ వచనం పైన, సోమ్రోన్లో కట్టించిన మందిరమందు ఆ బయలునకు ఒక బలిపీఠం కట్టించెను, మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. అహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసెను. హల్లెలూయా. అహాబుకు ముందున్న రాజులందరికంటే అహాబు ఏం చేశాడంట? ఎక్కువ పాపము చేశాడు. చేసినప్పుడు ఆ ప్రాంతమైన దైవసేవకునికి, ఆ ప్రాంతమైన దైవసేవకుడిగా నియమిస్తూ ప్రకటన చేస్తున్న ఏలీయకు కోపం వచ్చేసింది. ఎందుకంటే ఈ లోక సంబంధమైన వాటికి బలిపీఠం కట్టి వాటికి నమస్కారం చేస్తూ వారి దేవుడని, వారి నిజమైన వారిని నమస్కారం చేస్తూ పూజలు చేస్తూ వాడికి సగిలపడి నమస్కారం చేస్తూ ఉంటే ఏలియా కోపం వచ్చి ఏం చేశారంటే ఆ ప్రాంతంలో మంచైనను అలానే వర్షమైనను కురవకుండున్నట్లుగా ఏం చేశారంటే దైవసేవకుడు ఏం చేశాడు? ప్రవచన వాక్యం పలకగా ఆ ప్రాంతంలో ఏమైపోయిందంటే వర్షము ఆగిపోయింది. ఏమైపోయిందంట? మంచు పడటం లేదంట, వర్షము పట్టలేదు. అంటే ఆ ప్రాంతానికి ఏమొచ్చిందంటే గొప్ప కరువు వచ్చేసింది. హల్లెలూయా. గడిచిద్దాం. హల్లెలూయా. దైవసేవకుడు ఏం చేశారంటే ఆయన నోటి నుంచి ప్రకటించేయగా, ఆయన నోటి నుంచి ప్రవచనం ఎత్తి చెప్పగా ఆ ప్రాంతానికి మంచు దిగి రాలేదంట, వర్షం కుమ్మరించబడలేదు, అన్నీ ఆగిపోయాయంట. అన్నీ ఆగిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఏలియాను ఒక ప్రాంతంలో ఉండమని చెప్పాడు. ఆ ప్రాంతంలో కాకుల ద్వారా ఏం చేస్తున్నాడు? ఆహారాన్ని తీసుకొస్తున్నప్పుడు ఆహారం తిని ఏం చేస్తున్నట్టే ఈ ఏలియా జీవిస్తూ ఉన్నాడు. అయితే అక్కడున్న నీరు కూడా ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత మనం చదివాము 17వ అధ్యాయము 8వ వచనం చదివాము. ఏం చేశారంటే సారెపత్తు ఊరికి దేవుడు ఏం చేశాడంటే ఏలియాను పొమ్మని చెప్పాడు. హల్లెలూయా. గోసచ్చుద. హల్లెలూయా. గడిచుద. హల్లెలూయా. ఎందుకు పొమ్మని చెప్పాడంటే ఎత్తుకో ఆ ఊరికి నువ్వు వెళ్ళు, ఆ ఊరిలో ఒక విధవరాలు ఉంటుంది, ఆ విధవరాలకి నేను ఆజ్ఞాపించున్నాను, నువ్వు వస్తున్నావని నేను తెలియచేసి ఉన్నాను, లేకపోతే ఆమెకు నేను ఆజ్ఞాపించి ఉన్నాను. నువ్వేం చేస్తావంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె భోజనం పెట్టిన విధంగా ఆమె భోజనం తింటూ అక్కడే జీవిస్తుండు. ఏం చెప్పాడంటే యెహోవా సారెపత్తు అనే గ్రామానికి వెళ్ళు, అక్కడ ఎవరుంటారు? విధవరాలు ఒక ఆమె ఉంటుంది, ఆమెకు నేను ఆజ్ఞాపించున్నాను. హల్లెలూయా. ఎందుకు ఆజ్ఞాపించారంటే ఆ ప్రాంతం ఏమొచ్చిందంటే గొప్ప కరువు వచ్చింది. ఇప్పుడు ఏలియా పోషించబడాలంటే ఏమి కావాలి? ఆహారము కావాలి. ఈరోజు మనం జీవించాలంటే, మనం బ్రతకాలంటే మనకేం కావాలంటే ఆహారము కావాలి. ఒకవేళ నీరు లేకపోతే, మంచైనా లేకపోతే, మన పాడి పంట వేసినా కానీ అది ఫలింప చేయదు. నువ్వు ఎన్ని మందులు కొట్టు, ఎంత ఎరువు వేయి, నువ్వేది చేసినా కానీ నీరు లేనప్పుడు ఏమైపోతుందంట? ఆ ఎండ సూర్యుని కిరణాలకు అదేమైపోతుంటే వాడి పోతుంది. కనుక ఆ ప్రాంతానికి గొప్ప కరువు వచ్చేస్తుంది, నీరు లేదు, మంచు లేదు. కనుక ఏం చేశారంటే సారెపత్తు ఊరు గ్రామానికి నువ్వు వెళ్ళు, అక్కడ విధవరాలు ఉంటుంది, ఇదిగో నీ గురించి ఆమెకు నేను తెలియచేస్తున్నాను. హల్లెలూయా. ఒకసారి చేద్దాం. హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడు, నీ కష్టకాలం ముందు నిన్ను పోషించే దేవుడు అను. హల్లెలూయా. ఏం చెప్తా ఉన్నాడు? నీ కష్టకాలం ముందు, నీ దుఃఖ దినములందు నేను నీ చేయబట్టుకుని నేను నడిపించేదాను. హల్లెలూయా. గడిచుదా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడో, ఎంత గొప్ప దేవుడో. ఈయనకు అసాధ్యం అంటే ఈ లోకంలో ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. ఒకవేళ మనకు సాధ్యం కాకపోవచ్చు, మనకు అసాధ్యము కావచ్చు, కానీ యేసయ్యకు సమస్తము సాధ్యమే. ఈరోజు నీళ్లు కుమ్మరించబడుతున్నాయని ఆకాశం నుంచి ఈరోజు ఏం చేస్తున్నారు?
సేలకు పోయి ఇదే జీవితం అనుకునే వారు చాలామంది ఉన్నారు. వర్షం లేనుకున్నప్పుడు వర్షం కోసం ప్రార్థన చేస్తే దేవుడు వర్షాలు ఇస్తే ఈ రోజులలో చాలామంది ఎక్కడ ఉంటున్నారంటే పాడి పంటలలో కలుపులు తీసుకోవడానికి ఊర్లకు ప్రయాణం అయిపోయి ఇదే జీవితం అనుకుంటూ జీవిస్తూ ఉన్నారు. అదే స్థితిలో ఆ ప్రాంతంలో ఏమైపోయిందంటే దైవశేకుని కోపం వచ్చినప్పుడు శపించగా నీరు ఆగిపోయిందంట అండి. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా. 2 వారాల కిందట ఒక మాట చెప్పాను. దైవశేకులు ప్రవచనం చెప్తా ఉన్నారు. కొన్ని ప్రాంతాలు దేవుడు, మీకు తెలుసా, 2 దేశాలలో ఏమైపోయిందంటే మొత్తం కొట్టుకొని రాజకీయ నాయకులను ఊర్లకి తీసుకొచ్చి కొట్టి ఊరంతా ధ్వంసాలు అయిపోయినాయి. నేపాల్లో పారిపోయారు రాజకీయ నాయకులు, ధ్వంసం అయిపోయాయి. ఎందుకు తెలుసా? అక్కడ దేవుని యొక్క సువార్త లేదు. దైవశేకులు ప్రవచించి చెప్పారు, ఇదిగో వచ్చిన నెలలో లాస్ట్ కల్లా కొన్ని ప్రాంతాల్లో కొన్ని గలిబిలి జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పాను వాక్యం చెప్తున్నప్పుడు ఏమని చెప్పానంటే దైవశేకులు ఇలా ప్రవచిస్తున్నారు, ఒకవేళ అలాంటి స్థితి మన ప్రాంతానికి వస్తే ఎలాంటిది ఎలా ఉంటామో చూడండి, జ్ఞాపం చేసుకొని చెప్పాను. 2 ప్రాంతాలు ఏమైపోయాయంటే మొత్తం పగులు కొట్టారు. ఇళ్ళు లేవు, ఊర్లు లేవు, గ్రామాలు లేవు, మొత్తము ఏమైపోయారంటే రోడ్ల మీదకి వచ్చేసారు. ఇంకొక మాట చెప్పన్నా, 2 రోజుల కిందట అమెరికాలో మంచి దైవశేకుడు 31 సంవత్సరం ఉంటుంది, కేవలం 31 సంవత్సరాలే, అంతర్జాతీయ సువార్త. ఇక్కడ మన దేశంలో ఉన్న గొప్ప గొప్ప దైవశేకులు ఆయన వాక్యం వినడానికి ఇష్టపడతారంట. గొప్ప గొప్ప దైవశేకులు. ఆ పక్కన అమెరికాలో ఉన్న దైవశేకుని ఏజ్ ఎంతంటే కేవలము 31 సంవత్సరమే. ఆయన ఏం సువార్త, ఎక్కడ పోయి సువార్త చెప్తారంటే దేవుని ఎరగని వారి దగ్గరికి వెళ్ళి, నపస్సుకులు ఉంటారు కదండి, మనం చాలామంది చూస్తూ ఉంటాం గిద్దలూరులో ఇలాంటి చోట. అలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క దైవశేకుడు ఏం చేశాడంటే సువార్త ప్రకటించి అనేక మందిని దేవుని వైపు తిప్పుతూ ఉన్నాడు. ఒక దినాన అమెరికాలో కాలేజీలో ఒక చోట కూర్చొని అనేక మంది యవనస్తులు ఉన్నారు. యవనస్తులకి వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏమైతే అడుగుతారో, ఏదైతే దైవశేకుని అడుగుతారో వాటి అన్నిటికీ ఆన్సర్ చెబుతున్నప్పుడు ఒక చిన్న వాక్యం చెప్పాడు. దేవుడు మనము నివాసం చేస్తున్నప్పుడు మన యొక్క వస్త్రాలు ఎలా ఉండాలని చెప్పాడు, మంచిగా ఉండాలి అని వాక్యం చెబుతూ ఏం చేస్తున్నట్టు సువార్త పడిస్తున్నప్పుడు వారిలలో ఒక సహోదరుడు ఏం చేశాడంటే, అయ్యా నువ్వు అనేక దేశాలు అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నావు కదా, సువార్త పడిస్తున్నావు కదా, నీకు నీ పిల్లలను కాబట్లేదా, నీ భార్య కాబట్లేదా, నీకు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే ఆ దైవశేకుడు చెప్పిన లాస్ట్ మాట ఏం చెప్పాడు తెలుసా? నా భార్య కన్నా నా పిల్లల కన్నా నా దేవుని సువార్త చెప్పడం నాకు ఇష్టం అని చెప్పాడంటండి. హల్లెలూయా అని చెప్పేసి ఆ మైక్ ఇలా దించాడు, ఈడ బుల్లెట్ దిగిపోయింది, స్పాట్లో చనిపోయాడు. ఈరోజు అమెరికాలో ఏం చేశారు తెలుసా? అన్నీ ఆపేశారు ఒక్క దైవశేకుడు చనిపోయినందుకు. బయటికి రావడానికి కూత లేదంట. ఎందుకు తెలుసా? గొప్ప దైవశేకుడు మన దేశంలో చనిపోయాడు. లాక్డౌన్ బిగించారు ఈరోజు అమెరికాలో. ఎందుకు తెలుసా? దేవుని యొక్క రాకడా సమీపించింది, భూమి మీదకి శాపం వస్తుంది. ఈ భూమి నా ఏమైపోతుందంటే కరువు కాటకాలు రాబోతూ ఉన్నాయి. అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉంది. ఏ దినము ఏమి సంభవించును ఎవరికి, ఏ నాటి కూలి ఆ నాటికి, కానీ రేపటి గురించి చింతించకూడదు. చూసారా? ఏలియా ఏం చేశాడు? ఆహారం లేనప్పుడు ఏలి దగ్గరికి ఏమొచ్చిందంటే కాకుల ద్వారా రొట్టె మాంసం వచ్చింది. ఈరోజు ఆకాశ పక్షులు మనం చూస్తూ ఉన్నాం. ఇత్తనాలు నాటుతాయా? ఎద్దులను తీసుకువచ్చి ఆ ఎద్దులతో సాగు చేస్తాయా? మందులు వేస్తాయా? నీరు పోస్తాయా? అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, ఆకాశ పక్షులు చూడు, వృత్తవు, క్రోయవు, పొట్లలో కూచుకొనువు, వాటిని పోషించిన దేవుడు నేను నిన్ను పోషించిన. ఈరోజు కడుపు కోసము ఏం చేస్తున్నారు?
చాలామంది ఈ పొట్ట పోషణ కోరుకు దేవుని సన్నిధికి రాక ఇదే సర్వస్వం అనుకుంటా ఉన్నారు. అందుకే నేపాల్ అలా ప్రాంతాల్లో చూస్తూ ఉన్నా తగలబడిపోయాయి అంటండి గ్రామాల్లో, ఊర్లన్నీ. రాజకీయ నాయకులను కొడుతూ ఉంటే పరిగెడుతూ విమానాలు హెలికాప్టర్లు ఎక్కేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు తెలుసా? ప్రాణాలను కాపాడుకోవడానికి. రోడ్ల మీద పోలీస్ స్టేషన్లు బాంబులు పెట్టి పెళ్లి చేసేసారు. ఎందుకు తెలుసా? అక్కడ దేవుని శుభవార్త లేకపోవడం, దేవునికి భయం లేకపోవడం. అందుకే ఇక్కడ చూస్తూ ఉన్నాము, అహాబు ఏం చేశారంటే ఆయన కన్నా ముందున్న రాజుల కన్నా గొప్ప పాపము చేశాడు. అన్ని దేవతలకు బలిపీఠాలు కడతా ఉన్నాడు. ఈ లోక సంబంధమైన వాటికి బలిపీఠం కడతా ఉంటే ఏలీ వచ్చి ఆ ప్రవచనం ఎత్తి శపించగా ఆ ప్రాంతానికి ఏమొచ్చిందంటే గొప్ప కరువు వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేస్తున్నానంటే యెహోవా దేవుడు చెప్పాడు, నువ్వు పలానా ప్రాంతం ఉండు, ఇదిగో కాకుల ద్వారా నీకు ఆహారం పంపిస్తానని చెప్పాడు. అది నీరు అయిపోయింది. నీరు అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నానంటే సారేపత్ అనే ఊరు గ్రామానికి నువ్వు బయలుదేరి వెళ్ళు. హల్లెలూయా. గడిచేది హల్లెలూయా. ఇంకోసారి ఇది హల్లెలూయా. ఎందుకు సారేపత్ అనే గ్రామానికి దేవుడు ఏలియను పంపిస్తా ఉన్నాడో చూద్దాం ఒకసారి. 9వ వచనం, 17:9 వచనం. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చి తిని, అందుకు ఏలియా లేచి సారేపత్తను ఊరు గ్రామానికి పోయి పట్టణపు గవిని యొద్దకు వెళ్ళానంటండి. హల్లెలూయా. ఏలియా ఏం చేస్తున్నాడంటే ఆ నీటి సరస్సు దగ్గర నిండిపోయింది. ఆ సరస్సు నుండి లేచి సారేపత్తు గ్రామానికి ఏం చేస్తున్నాడంటే ప్రయాణమే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? దేవుడు చెప్పాడు, ఇదిగో ఏలియా ఇక్కడ నువ్వు ఉండడం మంచిది కాదు. హల్లెలూయా. గడిచేది హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఉండడం మంచిది కాదు. మనం చూస్తున్నాం, హతసాక్షి అయిపోయాడు. మంచి దైవసేవకుడు, 31 సంవత్సరాలు, కేవలం 31 సంవత్సరాలు. 2 కుమారులు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. ఆ తల్లి చెప్తా ఉంది, ఏం చెప్తుందో తెలుసా? ఈ దేశంలో నా భర్తను చంపిన ఆ వ్యక్తికి ఏం జరగబోతుందో తెలియదు అని చెప్పింది. అంటే ఆమె హృదయంలో ఎంత వేదన నిండొచ్చు. దైవశిష్యుని చంపేశారు, దేవునికి ఉగ్రత రాబోతుందేమో అన్నట్టుగా ఆ తల్లి మాట్లాడుతూ ఉంది. ఈరోజు చాలామంది అలాగనే ఉండిపోతూ ఉన్నారు దేవుని సన్నిధికి రాక. అయితే ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఇదిగో నువ్వు అక్కడి నుంచి లేచి సారేపత్తు గ్రామానికి నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు ఏం చేస్తానంటే లేచి నడుము కట్టుకొని తన వస్త్రాలు తీసుకొని సారేపత్తు గ్రామానికి ప్రయాణం వెళ్ళిపోతున్నప్పుడు ఆ గ్రామము ఎలుపల ఒక తల్లి ఏం చేస్తుందంటే, ఒక సహోదరి ఏం చేస్తుందో తెలుసా? పుల్లలు వేరుకుంటూ ఉందంటండి. ఏం చేస్తూ ఉంది? పుల్లలు, కర్ర పుల్లలు ఏరుకుతూ ఉంది. ఆ కర్ర పుల్లలను తీసుకొని పోయి భోజనం చేసుకోవాలనుకుంటూ ఉందేమో మేబీ. అప్పుడు అదే స్థలానికి, ఆ ఊరి గ్రామంలోకి ఎవరు వచ్చారంటే అభిషిక్తుడు ప్రవక్తున్న ఏలీ వచ్చి ఆమెను వైపుని చూసి అక్కడ కూర్చొని ఆమెతో చెప్తా ఉన్నాడు, అమ్మ నాకు దాహం వేస్తూ ఉంది, కొన్ని నీరు తీసుకొని రా. హల్లెలూయా. గిరిచోద హల్లెలూయా. నువ్వు వెళ్ళి కొన్ని నీరు తీసుకొని రాపో అన్నప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, ఈయన దైవసేవకులా ఉన్నాడు, ఈయన ప్రవక్తలా ఉన్నాడు, ఈయన అభిషక్తులా ఉన్నాడు, ఆయన చూస్తుంటే అర్థమవుతుందని ఆమె ఏం చేసిందంటే ఆ కర్ర పుల్లలు అక్కడ పడేసి ఎక్కడికి పరిగెడతా ఉందంటే దైవసేవకుడు చెప్పిన మాట చొప్పున నీరు తీసుకురావడానికి పరిగెడతా ఉందండి. హల్లెలూయా. ఏం చేస్తూ ఉంది? దైవసేవకుడు చెప్పిన మాట చొప్పున, దైవసేవకుడు ఎవరో కూడా ఆమెకు తెలియదు, అదే ఫస్ట్ టైం చూస్తూ ఉంది. అయితే ఆ ఏలియా ఎప్పుడైతే ఆమెకు చెప్పినో ఆమె ఏం చేస్తుందంటే ఏలియా మాట విని ఎక్కడికి వెళ్తా ఉందంటే నీటి కొరకు పరిగెడుతూ ఉంది. ఈరోజు దైవసేవకుని మాట విని దేవుని సన్నిధికి రాండి అంటే ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు రారు. ఇంకొక కొన్ని ఇళ్ళు అయితే అస్సలకే రారు. దైవసేవకుని మాట వినరు. అయితే ఈ తల్లి ఏం చేస్తుందంటే కర్ర పుల్లలు కూడా పక్కన పడేసిందంటండి. హల్లెలూయా. ఏం చేసిందంట? కర్రలు కూడా పక్కన పడేసి ఎక్కడికి వెళ్తా ఉందంటే ఆయనకు నీరు తీసుకురావడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ దైవసేవకుడు ఏం చేశాడంటే, అమ్మ ఒక్క నిమిషం ఆగు. హల్లెలూయా.
ఇంకోసారి హల్లెలూయా. నువ్వు ఒక్క నిమిషము ఆగు, చూడండి మా మాట. నీరు తేబోతుండగా ఆమెను మరలా పిలిచి, నన్ను ఒక రొట్టె ముక్కను ఏంటంట, అమ్మా నువ్వు నీరు తీసుకోవడానికి వెళ్తున్నావు కదా, ఇది వెళ్తున్నప్పుడు నువ్వు నీరు తీసుకొస్తున్నప్పుడు నువ్వేం చేస్తావంటే నా కోసం ఒక రొట్టె ముక్కను తీసుకొని రా. హల్లెలూయా. ఏం చేస్తావంటే ఒక రొట్టె ముక్క చేసుకొని అన్నిటితో పాటు నాకు తీసుకొని రా అంటా ఉందండి. దైవశకుడు ఆమెతో చెప్తా ఉన్నాడు. ఎందుకు చెబుతున్నాడు ఈ మాట అంటే, యెహోవా దేవుడే ఏలీగా చెప్పాడు. అక్కడ ఏం చేస్తావంటే ఒక విధవరాలు ఉంటుంది, ఆమెకు నేను ఆజ్ఞాపించినాను, నువ్వు వెళ్ళి ఆమెతో మాట్లాడినప్పుడు నువ్వు ఏదైతే చెప్తావో అదే పని ఆమె చేస్తుంది. హల్లెలూయా. గడిచుదాం. హల్లెలూయా. మనం కూడా దైవశకుని మాటను త్రోసి వేయకూడదు. దైవశకుని యొక్క మాటను త్రోసివేస్తే ఏమవుతుందంటే శాపాలు వస్తాయి. దైవశకుని యొక్క మాట త్రోసివేస్తే నష్టాలు కలుగుతాయి. దైవశకుని మాట త్రోసివేస్తే ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి. ఎందుకు తెలుసా? ఈమెమనుకుందో చూద్దాం. ఈమెం చేస్తుందంటే నీరు తీసుకుని పోయినప్పుడు ఆమెతో ఆ దైవశకుడు అమ్మ ఒక రొట్టె ముక్కని తీసుకొని రా అన్నప్పుడు ఈమె ఒక మాట మాట్లాడుతూ ఉంది. అందుకు ఆమె, దేవుడైన యెహోవా జీవంతోడు బుడ్డిలో పట్టెడు పిండియు కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నదే కానీ అప్పం ఒక్కటైనను లేదు. హల్లెలూయా. అయ్యా కొంచెం పిండి కొంచెం నూనె మాత్రమే ఉన్నది, అప్పము అనగా రొట్టె నా దగ్గర లేదు. అది కూడా నేనేం చేయాలనుకున్నా తెలుసా? ఇదిగో ఈ ప్రాంతానికి కరువు వచ్చేసింది, శాపం వచ్చింది, దేవుని ఉగ్రత వచ్చింది కనుక నేను నా కుమారుడు ఆ పిండిని ఆ నూనెను ఒక అప్పాలు చేసుకొని లేదా రొట్టెలు చేసుకొని తిని చనిపోదాం అనుకొని కర్రల కోసం నేను వచ్చినాను. హల్లెలూయా. గడిచోదా. హల్లెలూయా. అయ్యా నేను చనిపోవాలనుకుంటున్నాను, నా కొడుకు చనిపోవాలనుకుంటా ఉన్నాము, అందుకొరకే కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, కర్రల కోసం వచ్చాను. ఆ కర్రలు తీసుకుపోయి ఆ అప్పము ఆ నూనె చేసుకొని ఆ నూనె ఏం చేయకుండా రొట్టె వేసుకొని తినేసి మేము చచ్చిపోవాలనుకుంటున్నాము. మీరు వచ్చి అప్పము తీసుకుని రమ్మని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేనేమి చేయాలి? హల్లెలూయా. గట్టించిన హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా. అసలు సారెపత్ అనే గ్రామానికి దేవుడు ఎందుకు ఏలీని పంపించాడంటే ఈమె కుమారుడు చనిపోవాలనుకున్నారు, కానీ ఈమె కుమారుడు చాలా దేవుని యొక్క భయభక్తురాలు. అందుకని చెప్పింది యెహోవా జీవము తోడు అంటే ఈమెకు బాగా తెలుసు యెహోవా ఎవరో. హల్లెలూయా. గడిచేది. హల్లెలూయా. ఎందుకు తెలుసు అంటే ఈమెకు అర్థమైపోయింది, మనం చూస్తూ ఉన్నాం ఆమె మాటల్లోనే అర్థమైపోతూ ఉంది యెహోవా జీవము తోడు అంటే ఆమె ఎవరిని కొలుస్తూ ఉంది? యెహోవా దేవుణ్ణి కొలుస్తూ ఉంది. యెహోవా దేవుని ఆరాధన చేస్తే సహోదరి, యెహోవా దేవుని కీర్తించే సహోదరి ఏం చేస్తుంది తెలుసా? చనిపోవాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే సారెపత్ అనే గ్రామానికి ఏం చేశాడంటే ఏలియాను పంపిస్తా ఉన్నాడు. నీ శ్రమల్లో నీ బాధల్లో నువ్వు కృంగినప్పుడు నీకు ఓదార్పు కలగజేసేవాడు ఎవడంటే యేసుక్రీస్తు ప్రభు ఒకడే. హల్లెలూయా. గడిచేదా. హల్లెలూయా. ఇదిగో మనం చూస్తూ ఉన్నా ఆ సారెపత్ గ్రామంలో ఆ సహోదరు ఏం చేయాలనుకుందంటే ఈ రోజుతో నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నేను నా కుమ్మని నేను పోషించుకోలేను, ఈ ప్రాంతానికి గొప్ప కరువు వచ్చేసింది, ఆ పట్టెడి పిండిని రొట్టె చేసుకుని చనిపోదవుకుంది. కానీ అదే గ్రామానికి ఎవరు వచ్చారంటే అభిషిక్తుడైన ఎవరు వచ్చారు? ఏలియా వచ్చాడు. ప్రవక్తన ఏలియా వచ్చాడు. ఎందుకు తెలుసా? ఆమె చనిపోవడం యెహోవా దేవునికి ఇష్టము లేదు. నువ్వు బాధపడ్డము, నువ్వు కన్నీరు కార్చడము, నువ్వు వేదన పడ్డము, చింతపడ్డము యెహోవా దేవునికి ఇష్టము లేదు. అందుకే దేవుని యొక్క వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్కు ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ కరువును చూసి, ఈ బాధను చూసి, ఈ వేదన చూసి, ఈ చింతను చూసి నువ్వు కన్నీరు కార్చి ఇదేం జీవితమో, ఇదేం బ్రతుకు అనుకుంటున్నావేమో, అయితే నేను బ్రతికించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. హల్లెలూయా. నేను రక్షించడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. అందుకే దేవునికి వాక్యం చెబుతుంది చెవులు గలవారు
ఎనుగాక. చాలామంది ఇంటా ఉన్నట్టు నటిస్తారు, కానీ వాళ్ళు చాలామంది మనసు ఎక్కడో పెడతారు. కానీ ఇక్కడ చూస్తున్నామో ఆ సారెపేత గ్రామంలో ఉన్న ఆ ఇదవరాలకి దైవశికుడు ఎప్పుడైతే చెప్పాడో ఆమె అనుకుంది, అయ్యా నేను చనిపోవాలనుకుంటున్నాను, నువ్వైతే చెప్తా ఉన్నప్పుడు ఏలే చెప్తా ఉన్నాడు, అమ్మ మొదటిగా నువ్వు వెళ్ళి ఒక చిన్న అప్పం చేసుకొని నా యొద్దకు తీసుకొని రా. హల్లెలూయా, గడిచదు హల్లెలూయా. ఒక చిన్న అప్పం చేసుకొని నా యొద్దకు తీసుకొని రా. ఎందుకు తెలుసా ఈ మాట ఎవరు చెప్పమన్నారంటే యెహోవా దేవుడే నాకు చెప్పి నీతో చెప్పమని చెప్పాడు. హల్లెలూయా, గడిచదు హల్లెలూయా. ఎవరు చెప్పమన్నారంట? యెహోవా దేవుడు చెప్పమన్నాడు. అందుకే బైబిల్ నుంచి 13వ వచనం, అప్పుడు ఏలియా ఆమె తిట్ల, నేను భయపడకము, నీవు పోయి నువ్వు చెప్పినట్లు చేయము, అయితే అందులో ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీవును నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. హల్లెలూయా. నువ్వు మొదటగా వెళ్ళి ఒక చిన్న అప్పం చేసుకొని నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీవును నీ కుమారుడు దాన్ని భుజించండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. అంత పిండి ఉంది, అంత పిండిలో ఏం చెప్తున్నంటే 3 అప్పములు చేసుకోండి. మీకు అర్థమైందా? కొంచెమే పిండి ఉంది, ఆ కొంచెము చిన్నగా చేసుకోవాలి. ఒకటి ఎవరికి కావాలి? దైవశకునికి కావాలి. ఇంకొకటి ఎవరికి కావాలి? తన కుమారునికి కావాలి. ఇంకొకటి ఎవరికి కావాలి? తల్లికి కావాలి. మొత్తం ఎన్ని అవుతూ ఉన్నాయంటే 3 అప్పములు మాత్రమే అవుతూ ఉన్నాయి. ఆమె ఎలాగైనా చేయని ఆ పిండి కొంచెం ఉన్నా కానీ ఆ కొంచెన్ని ఎన్ని చేయాలంట? 3 అప్పములు చేసుకొని మొదటి అప్పం ఎవరి దగ్గరికి తీసుకురావాలంటే దైవశేవకుడి దగ్గరికి తీసుకురావాలి. ఈరోజు దైవశేవకుడు మందిరానికి లేదా దేవుని యొక్క మందిరానికి ఎంత తీసుకొచ్చారు? ఒక్కరు లేకపోతే 2. మిగతా వాళ్ళందరూ ఏం చేశారంటే నాకు ఆశీర్వాదము, నాకు దీవెనలు, మేలు వద్దనుకొని ఎవరే కానీ దేవుని సన్నిధికి తీసుకురావాల్సినవి ఎవరు తీసుకొని రాలేదు. కానీ ఇప్పుడు దైవశేవకుడు ఏం చెప్తున్నాడంటే మొదటిగా నీ పాడి పంటలు కావచ్చు, నీ ఆశీర్వాదాలు కావచ్చు, నీ ధనములు కావచ్చు, నీ దాంట్లో ఏదైతే దేవుడు ఇచ్చాడో దాంట్లో మొదటిగా దేవుని సన్నిధికి తీసుకురావాల్సింది తీసుకొని రావాలి. ఇది ఎవరు చెప్పిన మాట? దేవుడే ఏలికి చెప్తే ఏలి చేస్తున్నాడు విధవరాలకి చెప్తా ఉన్నాడు. ఆ తల్లి ఏం చేసింది తెలుసా? భయపడిపోయిందండి. హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా. ఏందో దైవశకుడు ఇలా చెప్తా ఉన్నాడు, నేను జీవం తోడనే వేసాను, చనిపోదాం అనుకున్నాను, అయినా కానీ ఎందుకు దైవశకుడు ఈ ప్రవక్త ఇలా చెప్తున్నాడని ఏం చేసిందంటే భయముతో ఆ మాటలు వింటున్నప్పుడు ఆ దైవశకుడు చెప్తున్నాడు, అమ్మా దేవుడు నాకు చెప్పాడు, ఇదిగో ఈ ప్రాంతంలో కరువు వెళ్ళిపోయేంత వరకు నీ బుడ్డిలో నూనె అయిపోదు, ఆ పిండి తరిగి పోదు, నువ్వు వెళ్ళి మొదటిగా ఒక చిన్న అప్పం చేసుకుని ఎద్దకు తీసుకొని రా. హల్లెలూయా, గడిచిన హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా అని చెప్పినప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే పరిగెత్తా వెళ్ళి ఆ కరపులు తీసుకొని ఎన్నికొచ్చి ఆ కరపులు తీసుకొని తల మీద పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి దైవ సేవకుడు దేవుడు దైవశకుడు చెప్పినప్పుడు ఆ దైవశకుడు నాకు చెప్పాడు కనుక నేనేం చేస్తానంటే నా కుమారునికి నేను తిన్న తర్వాత కాదు, మొదటిగానే నేను దైవశకుని దగ్గరికి తీసుకొని వెళ్ళిపోవాలని ఏం చేసిందంటే ఒక చిన్న అప్పం చేసుకొని దైవశకుని దగ్గరికి తీసుకుని వస్తా ఉంది. దేవునికి మహిమ కలుగుగాక. గడిచేద్దాం. దేవునికి మహిమ కలుగుగాక. ఇంకోసారి దేవునికి మహిమ కలుగుగాక. మనం ఎవరి దగ్గర తీసుకురావాలంటే దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. కానీ నీ కరువులలో, నీ బాధలలో, నీ కష్టాలలో, నీ ఇబ్బందులలో ఆశ్రయించే దేవుని దగ్గర తీసుకొస్తే ఎన్నటికి మన జీవితంలో కరువు ఉండదు. ఆమె అనుకుంది కరువు చేసింది చనిపోవాలి, చనిపోతున్న కుమారుని కూడా చనిపోవాలి అనుకుంది. కానీ ఆమె దేవుని ఎందుకు భయభక్తి కలిగిన స్త్రీ కనుక, ఆ కుటుంబం దేవుని నమ్మిన స్త్రీ కనుక, ఆ కుమారుడు దేవుని నమ్మిన కుమారుడు కనుక ఏం చేయాలనుకుంటే ఆ ప్రాంతంలో ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించాలని ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగుగాక. మనం చూస్తూ ఉన్నాం నోహ కాలంలో కూడా అందరూ చెడిపోయినప్పుడు నోహ కాలంలో నోహ కుటుంబం ఒక్కని దేవుడు ఏం చేశాడు? రక్షించాడు.
ఇదిగో ఈ లోకము చెడిపోయినది, కరువులు, కాటకాలు, ఇబ్బందులు, ఇరుకులు రాబోతూ ఉన్నాయి. అయితే దేవుడు నిన్ను తప్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు, నిన్ను పోషించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ కరువు నుంచి, ఆ బాధ నుంచి, ఆ వేదన నుంచి, ఆ చింత నుంచి, ఆ ఇరుకు నుంచి దేవుడు నిన్ను తప్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలంటే దేవుని యొక్క దైవసేవకుడు చెప్పిన మాటను త్రోసి వేయకూడదు. ఏం చేయకూడదు? దేవుని యొక్క దైవసేవకుడు చెప్పిన మాటను త్రోసి వేయకూడదు. ఈ తల్లి ఏం చేసిందంటే పరిగెత్తెళ్ళింది, అప్పం చేసుకుంది, తన కుమారునికి చెప్పింది, నా కుమారుడు ఇక్కడే ఉండు, ఇదిగో ఇక్కడే ఉండు, నీ దైవసేవకుని దగ్గరికి వెళ్తా ఉన్నాను, అప్పం తీసుకుని వెళ్తా ఉన్నాను, నీరు తీసుకుని వెళ్ళిపోతున్నాను, దైవసేవకుడు చెప్పిన మాటని వింటా ఉన్నాను, నువ్వు అంతవరకు నువ్వు ఏం చేస్తావు? ఇక్కడే ఈ పొయ్యి దగ్గరే ఉన్నప్పుడు కుమారుడు ఆ పొయ్యి దగ్గరే నిలిచి ఉన్నాడు. ఈ తల్లి ఏం చేసిందని తెలుసా? పరిగెత్తు వచ్చి ఏలి అక్కడ కూర్చున్నప్పుడు, ఆ బండ మీద కూర్చున్నప్పుడు, లేకపోతే అరుగు మీద కూర్చున్నప్పుడు, ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే తగ్గింపు జీవితం కలిగి, లోబడి జీవితం కలిగి ఏం చేసిందంటే ఆ దైవసేవకుని దగ్గరికి ఆ అప్పము ఆ నీరు తీసుకుని వచ్చిందంటండి. హల్లెలూయా. గోసారి హల్లెలూయా, గోసారి హల్లెలూయా. అది తీసుకొచ్చినప్పుడు ఆ ఏలి తిన్న తర్వాత దైవసేవకుడు చెప్తున్నాడు, అమ్మ ఇప్పుడు వెళ్ళి నువ్వు నీ కుమారుడు భుజించండి, దేవునికి మహిమ కలుగాక. ఆమె దగ్గర ఏమున్నదంటే కొంచెం పిండి మాత్రమే ఉన్నది, కొంచెం నూనె మాత్రమే ఉన్నది. ఈ దైవసేవకుడు చెప్పినమ్మటే ఆ తల్లి ఏం చేసిందంటే ఇంటికి వెళ్ళి ఏం చూస్తున్నారు చూద్దాం. 14వ వచనం. భూమి మీద యెహోవా దేవుడు వర్షము కురిపించు వరకు ఆ తుట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు. హల్లెలూయా. ఏమైపోయిందంట? దేవుడు భూమికి వర్షము కుమ్మరించేంత వరకు. మనం ఎక్కడ చదువుకున్నామో తెలుసా? 17వ అధ్యాయంలో మనం చదువుకున్నాము, 16వ అధ్యాయంలో చదువుకున్నాము. ఏం చేశాడు? దైవసేవకుడు మంచైనను నీరైనను కుర్రవకుండా పోవును గాక అని పలికినప్పుడు ఏమైందంటే కురవకుండా ఆగిపోయింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, అదే మాటను చూస్తూ ఉన్నాం. ఏం చేస్తుందంటే భూమి మీద యెహోవా వర్షాన్ని కుమ్మరించేంత వరకు ఆ పిండి కానీ ఆ నూనె కానీ తరిగిపోలేదు. హల్లెలూయా. ఇది ఎవరి మాట అంటే దేవునికి మాట. దైవసేవకుల నుంచి వచ్చినప్పుడు దేవుడు ఏం చేసిండే దాన్ని రూరి పరిచాడు. హల్లెలూయా. నా జీవితంలో దేవుని యొక్క మాట రూఢిపరచబడాలంటే, నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండాలంటే, నీ కుటుంబంలో దీవెనలు ఉండాలంటే, నీ కుటుంబంలో మేలు కలగాలంటే, నీ చింత యావత్తు వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలంటే దైవసేవకుడు చెప్పిన మాటను మనం త్రోసి వేయకూడదు, నిందలు వేయకూడదు, అవమానపరచకూడదు, హేళన చేయకూడదు, అనరాని మాటలు అనకూడదు, ఓలెంత వీలెంత అని మనం ఎన్నటికీ మన నోటించి రాకూడదు. ఒకవేళ అలా వస్తుందంటే నీళ్ళు ఎవరున్నారంటే అపూరిత ఆత్మ అనబడుతున్న లూసిఫరు ఉన్నట్టే. ఒకరి మీద కక్షలు పెంచుకుంటున్నావు అంటే, ఒకరి మీద ఏడ్సులు పెంచుకుంటున్నావు అంటే, ఒకరిని ఇతరులకు వాళ్ళ గురించి ఏదైనా చెప్తున్నావు అంటే నీళ్ళు ఎవరు లేరంటే పరిశుద్ధాత్మ అభిషక్తుడు లేడా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, అభిషక్తుడు నీలో ఉంటే మన జీవితంలోకి ఏమొస్తుంటే శాంతి, సమాధానము, నెమ్మది, ఐక్యత వస్తుంది. దైవసేవకుడు చెప్పినమ్మటే అయ్యా నువ్వే మనిషి, ఇదిగో నేను నా కుమారుడు తిని చచ్చిపోవాలనుకుంటే నువ్వు అప్పం తీసుకురావంటున్నావు ఏందని అన్న మాట అసలు ఆ తల్లి అనలేదు. ఒక్క మాట కూడా దైవసేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడింది కాదు. ఆమె ఏం చేసిందంటే తగ్గింపు జీవితం కలిగి దైవసేవకుడు నాకు చెప్పాడు, నేను దైవసేవకుడి మాట వినాలని పోయి అప్పం చేసుకుని వచ్చింది, దైవసేవకునికి ఇచ్చింది. దైవసేవకుడు చెప్పాడు, అమ్మ నువ్వు నీ కుమారుడు అప్పం చేసుకుని తినిపోరు అని చెప్పినప్పుడు అప్పం చేసుకుని తిన్నారు. అప్పం చేస్తూ ఉంటే దాంట్లో ఏమైపోతుందంటే ఆ పిండి దానికి తానే ఏమైపోతుందంట వృద్ధి అయిపోతూ ఉంది. హల్లెలూయా. ఆ తొట్టిలో ఏమైపోతుందంటే పిండి తీస్తూ ఉంటే పిండి వస్తూ ఉంది, నూనె తీస్తూ ఉంటే నూనె వస్తూ ఉంది. ఎందుకు తెలుసా? దైవసేవకుడి యొక్క మాట ఆ తల్లి విన్నది కనుక. ఈరోజు నీవు నేను దైవసేవకుని మాట వింటే మనం ఆస్వాదించబడతాం కానీ, దీవించబడతాం కానీ, మేలు పొందుతాం కానీ, ఒకవేళ దైవసేవకుని యొక్క మాట మనం వినకపోతే మనకు ఆశీర్వాదాలు రావు. మనం విన్నాం, ఆ రాజు ఏం చేశాడంటే ఆయన కన్నా ముందు ఆయన తర్వాత రాబోతున్న వారందరికంటే ఎక్కువ పాపాలు చేశారు కనుక ఆ ప్రాంతానికి ఏమొచ్చింది? శాపము వచ్చింది.
చాలా వరకు చనిపోయారంట. కానీ సారెపత్తు గ్రామంలో ఉన్న ఈ స్త్రీని, అలానే ఏలి అని దేవుడు ఏం చేశాడు? సమృద్ధి ఆహారాన్ని ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఇంకోసారి దేవునికి మహిమ కలుగుగాక. అందుకే ఇంకోసారి చేద్దాం, దేవునికి మహిమ కలుగుగాక. ఆ తొట్టులో కానీ, ఆ బుడ్డిలో కానీ నూనె కానీ, ఆ పిండి కానీ తరిగిపోలేదు. నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండిపోవాలంటే, దీవెనలు ఉండిపోవాలంటే, మేలు ఉండిపోవాలంటే, నా జీవితంలో ఏముండాలంటే దైవశోకునికి లోబడి జీవితం ఉండాలి. దేవుని యొక్క మాటకు లోబడి జీవితం ఉండాలి. దేవుని యొక్క దైవశోకుడు ఏదైతే చెప్తాడో ఆ మాట మీద మనం ఎప్పుడైతే విధేయత కలిగి మన జీవితమో ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఏమైపోతుంది తెలుసా? మన కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఇరుకులుండవు, సమస్యలు ఉండవు. ఒకవేళ సమస్యలు వస్తున్నాయి, శాంతి, సమాధానం, నెమ్మది, ఐక్యత, ప్రేమ, జాలి, కనికరము మన జీవితంలో లేకుండా పోతుందంటే మనలో ఎవరు లేరంటే పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఆ తల్లి ఏం చేసిందంటే దైవశకుని మాట విన్నది. నీరు భూమికి వచ్చేంత వరకు, మంచు భూమికి వచ్చేంత వరకు, మేఘాలు ఆకాశంకి వచ్చేంత వరకు, మేఘాల నుంచి భూమి మీద నీరు పడేంత వరకు ఆ సారెపత్త గ్రామంలో ఆ దైవశేవకుణ్ణి, అలాగనే ఆ తల్లిని, ఆ కుమారుని దేవుడు ఏం చేసిందంటే పోషిస్తూ వచ్చాడంట అండి. దేవునికి మహిమ కలుగుగాక. ఒకసారి దేవునికి మహిమ కలుగుగాక. మనము భూమి మీద నివాసం చేస్తున్న దినాలన్నీ మనం పోషించబడాలంటే, ఏ దేనికైనా కానీ కొద్దువ ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి మాటకు లోబడి ఉండాలి. వారు చెప్పేది ఎంత అనుకుంటే దేవుడు చెప్తా ఉన్నాడు. ఇది నాకు నాన్నగారు చెప్పారు. యెరెమీయా నోట ఎవరి మాట ఉంచబడిందంట? దేవుని యొక్క మాట ఉంచబడింది. దేవుని మాట దైవశకుడు చెబుతా ఉన్నప్పుడు నువ్వు త్రోసివేస్తే ఎవరి మాట త్రోసేసినట్టు? ఒకవేళ ఆ ఇదవరాలు, అయ్యా నేను అప్పం తీసుకురాను, నీళ్ళు తీసుకురాను, నేను నా కుమారుడు అప్పం తినేసి మేము చచ్చిపోతామని అంటే ఆమె జీవితం అయిపోయిందంటే మీరు ఆలోచించండి. ఆమె ఏమన్నదంటే నీవు చెప్పినట్టు నేను చేస్తాను. హల్లెలూయా. ఓసారి హల్లెలూయా, ఓసారి హల్లెలూయా, ఇంకోసారి హల్లెలూయా. మనం ఆశీర్వదించబడాలంటే, నీ చేతి నిండా ఆశీర్వాదాలు ఉండాలంటే, నీ పాడి పంట పల్లింపచ్చబడాలంటే, నువ్వు దుఃఖ పల్లింపచ్చబడాలంటే, నీ వ్యాపారం ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే, మేలు కలగచ్చబడాలంటే నువ్వు మొదటిగా ఏం చేయాలంటే గేహాజీ చేసినట్టు చేయకూడదు. గేహాజీ దేనికోసం? సంపాదన కోసం పరిగెత్తి ఏం చేశాడు? ఇంట్లోకి పోయి గుంత తీసి గుంతలో పెట్టాడు. గేహాజీ సంపాదించుకుందామని పోయి తెచ్చుకున్నాడు, కానీ దాంట్లో ఒక్క రూపాయి కూడా భుజించలేక పోయాడు. ఈరోజు దేవుని యొక్క మందిరానికి రాకుండా సంపాదన కోసం పోతున్నారు కదా. నేను అంటాను అంతకంత పోగొట్టుకుంటారు, కానీ ఆశీర్వాదాలు, ఎందుకంటే నేను చెప్పట్లేదు, ఇది జీవగ్రంథంలో రాపించబడిన మాట. ఒకవేళ అనకు చెప్తున్నాడేమో అనుకుంటున్నారేమో. గెహాజీ ధనం కోసం పరిగెత్తడానికి జీవనంలో రాపించబడింది. ఏలే శిష్యుడు ఎవరు అంటే ఎలీషా, ఎలీషా శిష్యుడు అంటే గెహాజీ, ఏలే శిష్యుడు ప్రవక్త అయ్యాడు ఎలీషా, కానీ ఎలీషా శిష్యుడు గెహాజీ ప్రవక్త కాలేకపోయాడు. ఎందుకో తెలుసా? ధనము కోసం పరిగెత్తాడు, జీవగ్రంథం కోసం పరిగెత్తలేదు. కానీ ఏలే దగ్గర ఉన్న ఈ సహోదరి ఏం చేసిందంటే దైవ సేవకుడు చెప్పిన మాట కొరకు ఇంటికి పరిగెత్తెళ్ళి అప్పం చేసుకొని తీసుకొని వచ్చింది. హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా, ఇంకోసారి హల్లెలూయా. అలాగనే మన ఇంట్లో ఆశీర్వాదం ఉండాలంటే, దీవెనలు ఉండాలంటే, మేలు కలగాలంటే మనం దీవారాత్రములు మనం ఏం చేయాలంటే దేవుని ధ్యానము చేయాలి. ఏం చేయాలి? మనం చూస్తూ ఉన్నాం కొత్త నిబంధనల కాలంలో అపోస్తులు ప్రతినిత్యము ప్రతిరోజు ఒక్కొక్క కుటుంబంలో ప్రార్థన పెట్టుకుంటూ వచ్చేవారు. ఈ రోజులలో ప్రార్థన ఇంటి దగ్గర పెట్టించుకునే వారు ఎవరు లేరు. కనీసం మందిరానికి అన్నారు రండి అని దైవశకులు మోతుకుంటా ఉన్నారు. హల్లెలూయా. ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకునే స్థితిలో లేరు, కానీ మందిరానికి కూడా రాలేని స్థితిలో ఉండిపోతూ ఉన్నారు. అందుకే ఆన్లైన్ పెట్టుకుందాం. రేపు ఖచ్చితంగా అందరు రండి. 15 తారీఖు మనం అనుకున్నాం, 15, 16 తారీఖులలో కృష్ణపల్లిలో ప్రార్థనలు ఉన్నాయి అనుకున్నాం, కానీ అది దేవుని చిత్తం కాదేమో. 17, 18 అయింది. నాన్నగారు చెప్పినట్టు ప్రకారం 15 తారీఖు అనుకున్నాడు. అలాగనే 15వ తారీఖు రేపు కనీసము కొద్ది సమయమైనా
అంటే మొత్తం కాకపోయినా అని 12 వరకైనా దేవుని ఆరాధించేద్దాం. ఎందుకో తెలుసా? ఏ సమయంలో ఏం జరగబోతుందో తెలియదు. ఇప్పుడున్న వారు కొంచెంసేపు ఉన్న తర్వాత కనపడము 31 సంవత్సరం దైవసేవకునికి చంపేశారండి. ఎలాంటి ఘోర పరిస్థితులున్నా. నేపాల్ అయితే ఊరూరే లేకపోయింది, ఆ దేశం కూడా లేకపోయింది, సగానికి సగం పోయింది. దేవుని యొక్క మాట ఎప్పటికీ త్రోసివేయకండి. దేవుని యొక్క మాట ఎప్పుడు త్రోసి వేయకూడదు. త్రోసివేస్తే ఏమవుతుందంటే శాపాలు పాపాలు మనలో ఉన్నప్పుడు, దేవుని ఉగ్రత మన వెనుక వచ్చినప్పుడు మనం నశించిపోతాం. కనుక మనం ఏం చేద్దామంటే, ఏలియా దైవసేవకుడు చెప్పిన మాట ఆ తల్లి విన్నప్పుడు ఏమైపోయిందంటే, వర్షము భూమికి వచ్చేంత వరకు ఆ తల్లిని, ఏలియాను, ఆ కుమారుడి దేవుడు పోషిస్తూ వచ్చాడు. నీవు నేను అలా పోషించబడాలంటే, ఆశీర్వాదాలతో దేవునితో మేలుతో నింపబడాలంటే రండి దేవుని ఆరాధించేద్దాం, ఎక్కువ దేవుని స్తుతిద్దాం, పాటలు పాడదాం, దేవుని గణపరుద్దాం. మన శక్తి కొలది, బలం కొలది, మనకిచ్చిన జీవం కొలది దేవుణ్ణి గణపరుద్దాం. పరలోక రాజ్యం నుంచి దేవుడు దిగి వచ్చినట్టుగా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. అప్పుడు దేవుడు చూసి, భలే నమ్మకమైన దాసుడా దాసురాలా, నీకేమి కావాలో నన్ను అడుగు, అది నీకు నేను సమృద్ధిగా నీకు ఇస్తాను. హల్లెలూయా. ఇంటి దగ్గర కూర్చొని, లేకపోతే ప్రార్థనకు రాకుండా, లేకపోతే ప్రార్థన లేకపోయి, దేవుని సన్నిధికి రాకుండా, నాకు ఆశీర్వాదం రావాలి, దీవెనలు రావాలి, నాకు ఆరోగ్యం బాగుండాలి, సమృద్ధిగా ఉండాలి అనుకుంటే మనకేవి రావు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి కన్నీరు కట్టినప్పుడు మాత్రం వస్తాయి. అందరూ లేచిన పడదాం, అందరూ లేచిన పడదాం. మనం ఆస్వాదించబడాలనుకున్న వారు లేచిన పడదాం, దీవించబడాలనుకున్న వారు లేచిన పడదాం, మేలు కలగాలనుకున్న వారు లేచిన పడదాం. అందరూ లేచి కళ్ళు మూసుకుందాం, అందరు లేచి నిలబడి కళ్ళు మూసుకుందాం. 2 చేతులుద్దాం ఆకాశం వైపుకి. నేను చేతులు ఎందుకు ఎత్తమంటానంటే, నేను కొన్ని గ్రంథాలు చదివినప్పుడు నాకు అర్థమైందంటే, చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ఒక నైవేద్యంగా, ఒక అర్పణగా మన ప్రార్థన అయిన పాలు ఆయన పాద సన్నిధికి వెళ్తాయంట. అందరూ 2 చేతులు ఎత్తాలి, ఎవరు మూడ్చుకోవద్దు. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు దీవించబడాలి అంటే, నువ్వు మేలు పొందాలి అంటే, దేవుని రాక సమీపించింది. భూమి మీదకి చాలా కరువు కాటకులు వస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు దేవుడు తీసేస్తూ ఉన్నాడు. గొప్ప గొప్ప దైవసేవకులే ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. మనం చూస్తున్నాం, మొన్నటి దినాన ప్రవీణ్ అన్న చనిపోయాడు. ఈరోజు 31 సంవత్సరం దైవసేవకుడు దేవుని సువార్త పడిస్తూ ఉంటే తుపాకీతో కాలిస్తే అక్కడికక్కడే మరణించాడండి. ఆ బాడంత రక్తమే, ఆ స్థలమంతా రక్తంతో నింపబడింది. ఈరోజు అమెరికాలో మొత్తం ఆపేసి ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయ్యో, గొప్ప దైవసేవకుని మేము పొట్టన పెట్టుకున్నామే, ఏ శాపం రాబోతుందో, ఏ ఉగ్రత రాబోతుందో, ఏ కోపం దేవుని రాబోతూ ఉందని అక్కడున్న ప్రధాని ఆ యొక్క సింహాసనం వదిలేసి కిందికి వచ్చి బాధపడుతూ గుండెలు బాదుకుంటూ ఉన్నాడు. ఆ ప్రజలు బాధపడతా ఉన్నారు. గొప్ప దైవసేవకుని మనం పోగొట్టుకున్నాం, ఎంత బాధ అని గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు చేతులు ఎత్తి ప్రార్థన చెయ్యు. అయ్యా, ఎదుగో మా కుటుంబాన్ని రక్షించండి అయ్యా, మా పిల్లల్ని రక్షించండి ఎస్సయ్యా, మా జీవితాలను మార్చండి ప్రభా, మా బ్రతుకులు మార్చండి ప్రభా. ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తాం ప్రభా. మా ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన పెట్టించుకుంటాం ప్రభా. తీర్మానం చేసుకోండి. ఎందుకు తెలుసా? ఇదిగో నీ దూరైన ఒక 10 మందికి సువార్త ప్రకటించు. ఎన్నాళ్ళు ఉంటావు? 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు నుంచి దేవునికి మందిరానికి వస్తున్నావు, కానీ ఒక్క దినానైనా నీ కుటుంబం దగ్గర దేవుని సువార్త ప్రకటించావా? 10 మందికి నీ ద్వారా దైవసేవకుని పిలుచుకొచ్చి 10 మందికి సువార్త ప్రకటించావా? ఒకవేళ ప్రకటించకపోతే దేవుడు లెక్క అడుగుతాడు నిన్ను. ఇదిగో నా దైవసేవకుని పిలిపించి నీ ఇంటి దగ్గర ఒక్క దినైనా ఇదిగో నా రాజు సువార్తను, నా సాక్ష్యాన్ని ప్రకటించినట్టుగా నువ్వు దైవసేవకుని కుటుంబాన్ని పిలుచుకొచ్చావా అంటాడు. ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు. గట్టిగా 2 చేతులు ఎత్తాలి, ముడుచుకోవద్దండి. చిన్న ప్రార్థన చేయండి. ప్రభా అని ప్రార్థన చేయండి. ఏ సమయంలో ఏం జరగబోతుంది ఎవరికి తెలియదు. ఈ రోజు ఉన్నవారు రేపు ఉన్నట్లేదు, రేపు ఉన్నవారు మరుసటి రోజు ఉన్నట్లేదు, ఈరోజు కనపడినవారు కనపడలేదు. నేను మొన్న చూశాను, పారం దగ్గర ఏలియా అని బాగా తెలుసు. నేను గిద్దలు పోయి వర్షం వస్తుందని అక్కడ ఆగితే ఆయన యొక్క ఫోటో ఫ్రేమ్లో వేసేసారు, చనిపోయాడని. పెద్ద వయసు కూడా లేదు, అకస్మాత్తుగా చచ్చిపోయాడు అంతే.
హాస్పిటల్ తీసుకెళ్లారు, ఆపరేషన్ చేశారు, విఫలమైపోయింది, సక్సెస్ కాలేదు, తీసుకొచ్చారు, గుంటూరు తీసుకెళ్తా ఉంటేనే చనిపోయాడు. ఆలోచించండి. నీటి మీద బుడగ లాంటి జీవితం మంది, ఆవిరి లాంటి జీవితం మంది. ఏ సమయంలో ఏం సంభవించబోతుందో ఎవరికి తెలియదు. అంతే దేవుడు చెప్తున్నాడు, నా కుమార్తె, నా కుమారులారా, రేపు గురించి చింతించకండి, ఏ నాటి కూలి ఆ నాటికే చాలు. ఇదిగో నేను నిన్ను సమీపంగా ఉన్నా కానీ నువ్వు నన్ను వేడుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. అక్కడ చూస్తూ ఉన్నాం, యెహోవా దేవుడికి ఇరుడ్డంగాను వ్యతిరేకంగా చేసి అన్ని దేవతలను పూజిస్తూ బలిపీఠాలు కడుతూ వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటే దేవుడి కోపం వచ్చి దైవశక్తి నోటించి ప్రవచించగా వర్షం అయిపోయింది, మంచు కూడా అయిపోయిందంట. అసలు ఏమే కానీ ఆ ప్రాంతానికి రాలా. అలాంటి స్థితిలో మన దేశాలు ఉన్నాయేమో, మన గ్రామాలు ఉన్నాయేమో, మన ఇల్లు ఉందేమో, అలాంటి బ్రతుకుతున్నామేమో మనం. ఒకవేళ ఈరోజు చిన్న ప్రార్థన చేయండి, యేసయ్య నా జీవితాన్ని మార్చండి, యేసయ్య గట్టిగా ప్రార్థించుదాం. యేసయ్య నా జీవితాన్ని మార్చండి, యేసయ్య అయ్యా నా కుటుంబాన్ని మార్చండి ప్రభా, నా భర్తను మార్చండి ప్రభా, నా భార్యను మార్చండి ప్రభా, నా పిల్లలు మార్చండి ప్రభా, అయ్యా నా కుటుంబ సభ్యులు మార్చండి ప్రభా, నా స్నేహితులు మార్చండి ప్రభా, నా బంధువులు మార్చండి ప్రభా. నువ్వు అనుకుంటున్నావు నా బ్రతుకు నేను కొన్ని మందిరానికి వస్తే చాలా అనుకుంటున్నావేమో. ఒకవేళ మరణం తొందరగా వస్తే నీ తండ్రి పరిస్థితి ఏంటి, నీ తల్లి పరిస్థితి ఏంటి, నీ పిల్లల యొక్క పరిస్థితి ఏంటి? ఒకవేళ దేవుని ఉగ్రత నీ మీదకి వస్తే, నీ కుటుంబానికి వస్తే, ఈ గ్రామం మీదకి వస్తే, ఈ దేశం మీదకి వస్తే నీ పరిస్థితి ఏంటి? నువ్వు అనుకోవచ్చు, నేను ఒక్కరిని దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాను, దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాను, పాటలు పాడుతూ ఉన్నాను, వాక్యం వింటున్నాను, నేను బ్రతికితే చాలులే, నేను దేవుని మందిరానికి పోతే చాలనుకుంటున్నావేమో. అయితే నీ కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి ఏంటి? నీ కుటుంబ పరిస్థితి, నీ కుటుంబ జీవితం విన్నా, లేకపోతే వారి విన్నా నీకు ప్రేమ లేకుండా పోతుందా? నీ పిల్లల మీద ప్రేమ లేదా? నీ భర్త మీద ప్రేమ లేకుండా పోతుందా? నీ భార్య మీద ప్రేమ లేకుండా పోతుందా? ఒకవేళ ప్రేమ లేకపోతే నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వు ప్రార్థన చేయవు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నీ కుటుంబ సభ్యుల మీద నీకు ప్రేమ ఉంటుంది. ఈరోజు నువ్వు ప్రార్థన చెయ్యవు, అయ్యా నా తల్లి అయ్యా, నా తండ్రి అయ్యా, నా పిల్లలయ్యా, అయ్యా నా సహోదరులయ్యా, నా సహోదరులయ్యా, నా కుటుంబ సభ్యులయ్యా, నా స్నేహితులయ్యా, నా బంధువులు, నా గ్రామస్తులు, అయ్యా నా సంఘస్థులు, నా దేశం అని ప్రార్థన చెయ్యు. ఈరోజు నీ ప్రార్థన దేవుడు ఆలకించి గొప్ప కార్యాలు జరిగించాలి, అద్భుతాలు జరిగించాలి. ఈ సంఘం అంతా ఇదిగో దేవుని యొక్క పిల్లలతో నింపబడాలి. నువ్వు గట్టిగా ప్రార్థన చెయ్యు, యేసయ్యా ఇదిగో ఈ సంఘాన్ని దీవించండి ప్రభా, ఈ సంఘంలో అనేక మంది ప్రజలు నింపబడాలి ప్రభా అని నీ రెండు చేతులెత్తి ప్రార్థన చెయ్యు. నీ ప్రార్థన దేవుడు ఆలకించబోతా ఉన్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, నీ హృదయం అనే తలుపు దగ్గర నిలిచిన్నాను, ఇది నీ ముందు నేను నిలిచిన్నాను. నాకు విధేయుడై నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, విధేయురాలు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నీ మాట ఆలకిస్తాను దేవుడు చెప్తా ఉన్నాడు. నాకు మొర్రపెట్టుము, ప్రతి ఉత్తరం నేను ఇచ్చిన దేవుడు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు చేతులు ముడిచేస్తున్నావా? అయితే నీకు ఆశీర్వాదాలు పో, నీకు దీవెనలు రావు. నువ్వు ఆశీర్వాదం రావాలంటే, నీకు దీవెనలు కావాలంటే, మేలు పొందాలంటే, అనేక ఆత్మలు దేవుని సన్నిధికి రావాలంటే, నీ కుటుంబం మారుమనసు పొందాలంటే, నీ జీవితం మారుమనసు పొందాలంటే, నీ కుటుంబంలో మేలు కలగాలంటే ఈరోజు నీ రెండు చేతులు ఎత్తి యెహోషువ ప్రార్థన చేసినట్టుగా, యోబు ప్రార్థన చేసినట్టుగా, దేవదూతలు ప్రార్థన చేసినట్టుగా, భక్తులు ప్రార్థన చేసినట్టుగా, అపోస్తులు వచ్చి ప్రార్థన చేసినట్టుగా ఈరోజు నువ్వు ప్రార్థన చెయ్యు. నీ జీవితంలో గొప్ప మేలు దేవుడు దయచేయబోతా ఉన్నాడు.